అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్‌పర్ట్ ఆన్‌లైన్ అకాడమీ. ఈరోజు మనము శాతవాహనులు అనేటటువంటి టాపిక్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో, శాతవాహనులకు సంబంధించినటువంటి ఈ వీళ్ళ చరిత్ర చదవడానికి మనకి ఏ ఆధారాలు ఉన్నాయి, అందులో మనం ఈరోజు ఈ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇన్స్క్రిప్షన్కి సంబంధించి ఈ ఇన్స్క్రిప్షన్స్ శాతవాహనుల చరిత్రను ఏ చరిత్రను ఎలా తెలియజేస్తాయి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో మామూలుగా ఈ శాతవాహనులు అనేవాళ్ళు ఏంటంటే మనకి వీళ్ళు మౌర్యులకు సామంతులు అండి. వీళ్ళు ఫ్యూడేటర్స్ ఆఫ్ మౌర్యన్స్. సో వీళ్ళు మౌర్యులకు సామంత రాజులు, వీళ్ళు సామంతులుగా పనిచేశారు. అదేవిధంగా ఈ మౌర్యుల పతనాంతరం ఏమైందంటే వీళ్ళు ఈ కృష్ణా గోదావరి డెల్టా ఏరియా ఏదైతే ఉందో, ఈ కృష్ణా గోదావరి మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఆ రెండింటి మధ్య ప్రాంతాన్ని ఏకం చేసి పాలించినటువంటి తొలి ఆంధ్ర పాలకులు. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మనకి. సో కృష్ణా గోదావరి మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఏకం చేసి పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశము. అదేవిధంగా ఈ శాతవాహనుల చరిత్రకు సంబంధించి మనకి శాసనాలు తెలియజేస్తాయి. అదేవిధంగా కొన్ని సాహిత్య ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ కాలం నాటి నాణ్యాలు కూడా ఈ శాతవాహనుల గురించి వారి చరిత్ర గురించి మనకు తెలియజేస్తాయి. అయితే ఈరోజు మనము ఈ శాతవాహనులకు సంబంధించి ఏ శాసనాలు శాతవాహనుల చరిత్రల గురించి తెలియజేస్తాయి అనేది మనము ఈరోజు టాపిక్లో చూద్దాము. సో ఫస్ట్ మనకి ఈ శాతవాహనుల చరిత్రకు గల శాసన ఆధారాలను తీసుకున్నట్లయితే మనకి మొట్టమొదటిది నానాఘట్ శాసనం అండి. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే శాసనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లేనండి, చాలాసార్లు అడగడం జరిగింది. సో ఇందులో మొట్టమొదటిది నానాఘట్ శాసనము. దీన్ని వేసింది ఎవరు అంటే దేవి నాగానిక. ఈమె ఎవరు? మొదటి శాతకర్ణి యొక్క భార్య అన్నట్టు. ఏ భాషలో వేసింది? ప్రాకృతము. సో మనం ఎప్పుడైనా సరే ఎవరు వేశారు, అదేవిధంగా ఏ భాషలో వేశారనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంతేగాని అది మొదటి శాతకర్ణి భార్యన అలాంటివి అంత ఇబ్బంది ఏం లేదు మనకి. సో నాగానికి వేసింది, ప్రాకృత భాషలో వేసింది. అదేవిధంగా ఇది ఈ శాసనంలో ఏమని తెలియజేయబడిందంటే ఈ మొదటి శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఈ రాజు ఉజ్జయినిపై దండయాత్ర చేసి ఈ పుష్యమిత్ర శుంగుణ్ణి ఓడించినట్టుగా ఈ శాసనంలో చెప్పబడింది. సో అదేవిధంగా ఇందులో ఈ మొదటి శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఆయనకి అప్రతిహాత చక్ర, దక్షిణాపద పది అనేటటువంటి బిరుదులు కూడా ఉన్నట్టుగా దాంట్లో మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ మరాఠాలు శాతవాహనుల మధ్య వైవాహిక సంబంధాల గురించి కూడా తెలియజేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. మొదటి శాతకర్ణి గురించి అంటే వాళ్ళ భార్య కాబట్టి, మొదటి శాతకర్ణి భార్య కాబట్టి ఆ కాలంలో అతని ఏ రాజ్యంపై దండయాత్ర చేసిండు, అతని బిరుదులు, వాటి గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రెండో శాసనం తీసుకున్నట్లయితే మనకి ఈ హాతిగుంప శాసనము. రెండో శాసనం తీసుకుంటే నాసిక్ శాసనం అండి. ఈ నాసిక్ శాసనాన్ని ఎవరు వేశారు? గౌతమి బాలశ్రీ వేశారండి. ఈమె ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి. ఇది కూడా దేంట్లో వేయబడింది మనకి? ప్రాకృతం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనకి శాతవాహనులలో మామూలుగా మనకి ప్రాకృతమే ఎక్కువగా మనకి వాడుకలో ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి మీరు, ఇదేమో నానాఘట్ శాసనమేమో అలంకార శాసనము, అదే ఇది నాసిక్ శాసనమేమో గద్య శాసనం అండి ఇది. సో ఇది దేని గురించి తెలియజేస్తుంది? మనం అనుకున్నాం ఇక్కడేమో మొదటి శాతకర్ణి, ఇదేమో గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలను గురించి తెలియజేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఈ గౌతమి పుత్ర శాతకర్ణి చనిపోయిన తర్వాత ఈ వాసిష్ఠ పుత్ర పులోమావి, లేదా ఆయనని రెండో పులోమావి అని అంటాం కదా, ఆయన కాలంలో వాళ్ళ తల్లి వేయించింది. ఇందులో ఈ గౌతమి పుత్రకి బిరుదు ఏమనుందని? త్రిసముద్రతోయ పీతవాహన. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఖచ్చితంగా మనకి ఇది ప్రీవియస్ బిట్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్లు. అదేవిధంగా దీని గురించి ఈ శాసనంలో ఇంకా ఏం చెప్పబడింది? గౌతమి పుత్ర శాతకర్ణి ఈయన ఏం చేశాడు? ఎవరైతే బౌద్ధ భిక్షువులు ఉంటారో వాళ్ళకి దాన ధర్మాలు చేసినట్లుగా ఈ శాసనంలో మనకి తెలియజేయబడింది. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటిది. ఇక మూడో శాసనం తీసుకున్నట్లయితే మనకి
హాతిగుంప శాసనము. ఈ హాతిగుంప శాసనం కూడా మనకి కళింగ పాలకుడు ఎవరైతే ఉన్నారో ఖారవేలుడు వేశారు. సో ఇది ఏనుగు పాదం ఆకారంలో గల శాసనము, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది దేని గురించి తెలియజేస్తుందంటే ఈ మొదటి శాతకర్ణిని ఈ ఖారవేలుడు ఓడించినట్లుగా చెప్పబడింది. ఖారవేలుడు వేశాడు కాబట్టి అతని విజయాన్ని గురించి రాసుకున్నాడు. సో అదేవిధంగా పితుండ నగరాన్ని గాడిదలతో దున్నించినట్లుగా చెప్పాడు. అదేవిధంగా చతురంగ బలాల ప్రస్తావన గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే మనల్ని అడుగుతుంటారు హాతిగుంప శాసనం ఈ క్రింది వాని గురించి తెలియజేసింది. సో ఇది ఏనుగు పాదం ఆకారంలో ఉంటుంది. అంటే ఖారవేలుడు మొదటి శాతకర్ణిని ఓడించినట్లుగా రాయబడింది. పితుండ నగరాన్ని గాడిదలతో దున్నించినట్లుగా తెలియజేయబడింది. అదేవిధంగా చతురంగ బలాల ప్రస్తావన ఉంది అనేది కూడా అడగవచ్చు. అంటే మనము అసెషన్ రీజనింగ్ ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఏది కరెక్ట్ అనేది అడగవచ్చు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇంకో శాసనం మనము గిర్నార్ శాసనము, దీన్ని జునాగఢ్ శిలాశాసనం అంటాము. దీన్ని ఎవరు వేశారు? రుద్రదమనుడు. ఈ రుద్రదమను ఎవరు? శకరాజు అన్నట్టు. శకరాజు. ఇది దేంట్లో వేయబడింది? సంస్కృతంలో వేయబడింది. సో దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలోనే మొదటి సంస్కృత శిలాశాసనము. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శిలాశాసనం ఏది? జునాగఢ్ లేదా గిర్నార్ శాసనము. దీన్ని ఎవరు వేసిర్రు? రుద్రదమనుడు. ఇతను ఎవరు? శకరాజు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఏమని పేర్కొనబడింది? ఈ వాసిష్ఠ పుత్ర పులోమావిని ఎవరు ఓడించారు? రుద్రదమనుడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి, నా శాసనం వేయించారంటే వాళ్ళ గొప్పతనం గురించే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా సుదర్శన తటాకము అంటే ఒక చెరువును కూడా, ఈ సుదర్శన తటాకం అనేటటువంటి చెరువును మరమ్మతు చేయించినట్టుగా కూడా దీంట్లో పేర్కొనబడింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఏవైతే 4 శాసనాలు చెప్పామో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా భట్టిప్రోలి శాసనము. ఈ భట్టిప్రోలి శాసనం ఎవరు వేయించారు? ఈ కుబేరుడు అనేటటువంటి ఒక సామంతరాజు, ఈ శాతవాహనులకు ఉన్నటువంటి సామంతరాజు వేయించాడు. ఇది దేని గురించి తెలియజేస్తుంది? శాతవాహనుల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా నిగమ సభలు అంటే పట్టణ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. ఈ నిగమ సభల గురించి తెలియజేస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భట్టిప్రోలు శాసనం కూడా చాలా ఇంపార్టెంటు. సో శాతవాహనుల పరిపాలన గురించి, నిగమ సభల గురించి, పట్టణ ప్రాంతాల గురించి చెప్పినటువంటి శాస్త్రం ఏది? భట్టిప్రోలు శాసనము. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ శాసనం మనకి అమరావతి శిలాశాసనము. దీన్ని వేసింది ఎవరంటే పులోమావి II వేశారు. ఇది ఏ భాషలో వేయబడింది? ప్రాకృతంలో వేయబడింది. సో ఇక్కడ దీని యొక్క విశిష్టత ఏంటిది? శాతవాహనులు ఆంధ్రదేశంలో వేయించినటువంటి తొలి శాసనము. వెరీ వెరీ ఇంపార్టెంటు, ఇలాంటివే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తొలి తెలుగు పదము అనేది ఏదైతే నాగబు ఉందో, ఈ నాగబు అనేటటువంటి పదము ఇందులో మనకి కనబడుతుంది. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. తొలి తెలుగు పదము నాగము అనే ప్రస్తావన దీంట్లో ఉంది. అదేవిధంగా శాతవాహనులు ఆంధ్రదేశంలో వేయించినటువంటి తొలి శాసనము. అదేవిధంగా నెక్స్ట్ శాసనంకి వస్తే మనకి ఎర్రగుడి లేదా రాజుల మందగిరి శాసనాలు. ఇది అశోకుడు వేశారు. ఇది ఆంధ్రదేశంలో మౌర్యుల పాలన నిర్ధారణ శాసనము. సో అదేవిధంగా ఈ అశోకుడి యొక్క 13వ శిలాశాసనం ఉంది కదా. సో ఇది ఏం చెప్తుందంటే, మనం ఇంతకుముందే చెప్పాం, మనం శాతవాహనులు మౌర్యులకు సామంతులు అని చెప్పాం కదా. సో అలాగే ఇది దేని ద్వారా తెలుస్తుంది మనకి? ఈ 13వ శిలాశాసనం ఎవరు వేశారు? అశోకుడు వేశాడు. దాంట్లో మనకి సామంతులుగా తెలియజేయబడుతుంది. అదేవిధంగా కళింగ ఆంధ్ర ప్రాంతాల ప్రస్తావన కూడా ఉంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మేకధోని శిలాశాసనము. ఈ మేకధోని శిలాశాసనం ఏదైతే ఉందో ఒకసారి చూడండి. దీన్ని ఎవరు వేశారు? పులోమావి III వేశారు. అదేవిధంగా దేని గురించి తెలియజేస్తుంది? శాతవాహనుల పతనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అదేవిధంగా గ్రామ రక్షణ అధికారి గుల్మిక అనే అధికారి గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా చివరి శాతవాహన పాలకుడు పులోమావి అని. ఈ శాసనం బళ్ళారిలో లభ్యమవడంతో శాతవాహనుల బళ్ళారి కేంద్రంగా చివరగా శాతవాహనుల పాలన జరిగిందని చెప్తుంది. సో ఈ మేకధోని శిలాశాసనం అనేది ఎవరి గురించి తెలియజేస్తుంది అంటే మనకి శాతవాహనుల పతనం గురించి తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఏవేవైతే హైలైట్ చేశానో అవి మీరు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ఇలాంటివే మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్లు. ఇతర శాసనాలు కూడా ఉన్నాయి. గుంటుపల్లి శాసనము,
తలగండు శాసనము, హీర హడగల్లు శాసనము, కన్హేరి శిలాశాసనం, ఇవి కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి వీటి గురించి కూడా చూసుకోండి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎగ్జామ్లలో అడిగినటువంటి క్వశ్చన్లే. మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా రెగ్యులర్గా ఈ ఛానల్ని ఫాలో అవుతూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలా రోజు ఒక టాపిక్ నేను ఏపీ హిస్టరీకి సంబంధించి, ఇది అయిపోగానే మనకి పాలిటీ, ఇలా ప్రతి సబ్జెక్టు మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు క్లియర్గా ఒక్క టాపిక్ కూడా పెట్టకుండా మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ సాధించవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.